महापादकराज्ञे नमः श्रियाजे नमः मारण्ये नमः महाभोगमः नमस्ते अस्तु मामाहिंसे नमस्ते दक्षिणाग्निजे वीराय महावेद्ये नमो नमः योगाचार्य ब्रह्मस्वरूपे रावणरूपाय यज्ञेयाय नमो नमः अनेना भगवान् सर्वात्मकः सर्वं श्रीतत्त्वं सहस्रार्पणमस्तु अभिप्रदक्षिणत्रयं कृत्वा आचार्यो भगयो देवयं देहत्नीयं दिद्रविणं भिक्षमाणाः अग्ने त्वमस्मद्युयोग्यमीवा अनग्निद्रा अभ्यमन्तदृष्टि అంటే సంకల్పం ఎంత గొప్పది అయితే, లేకపోతే అమ్మవారి శక్తి ఎంత గొప్పది అంటే ఎటువంటి కాలాల కోసం ఎటువంటి దాతలను కూడా స్వయంగా కలిసి అడగకుండా 14 నెలల పాటు కేవలం ద్రవపదార్థాలు మాత్రమే తీసుకుని ఒక రకమైనటువంటి దీక్ష కారణంగా సంకల్పం గొప్పదైతే ఎవరు సహకరించినా సహకరించకపోయినా ఏదైతే అమ్మవారు ఈశ్వరుడు కారణంగా ముందుకు వెళ్ళిపోతాయనేటువంటి విషయానికి ఈవేళ నిదర్శనం ఇది. నేను అక్కడ చూసి ఆశ్చర్యపోయా. అంగులు ఆర్భాటాలు కాదు, అక్కడ అడుగు పెట్టినవంటే నాకు సాంప్రదాయం కనిపించింది. ఒక శక్తి ఏదైతే ఒక స్వయంభూకి వెళ్ళినప్పుడు ఏ రకమైనటువంటి అనుభూతిని పొందుతామో అనుభూతి నాకు వచ్చింది. భారతీయత అనేటువంటి విషయాన్ని మనందరూ కూడా మర్చిపోతున్నాం. దయచేసి పాశ్చాత్య పోకడలకు అలవాటు పడిపోయినటువంటి పరిస్థితి వేళ మన ఇంట్లో కూడా ఉన్నది. ఎక్కడో హైదరాబాద్లో ఉంది, ముంబైలో ఉంది అనుకోద్ది. దయచేసి పాశ్చాత్య పోకడలు అనేటువంటివి మన ఇంట్లో ఉంది. మనందరం కూడా మనకి తెలియకుండానే వేళ పాశ్చాత్య పోకడలోకి వెళ్ళిపోతున్నటువంటి సందర్భం. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకి భవిష్యత్ తరాలు ఎప్పుడైతే ఎవరైతే పిల్లలు ఉన్నారో వారికి చక్కటి అవగాహన ఉండాలనేటువంటి ఉద్దేశంతో సాయంత్రం సమయంలో వారిలో ఏదైతే హోంవర్క్ రెగ్యులర్గా ఉంటుందో పాఠశాలకు సంబంధించి స్కూళ్ళకి సంబంధించి హోంవర్క్ చేస్తూ సంస్కృతి సాంప్రదాయాల మీద పిల్లలకి అవగాహన పెంచడం, ఏదైతే కుటుంబ బంధాలు సంబంధాలు ఉంటాయో వాటి విలువ నానాటికి దిగజారిపోతాం. వాటి మీద వారికి చక్కని అవగాహన కల్పించడం కార్యక్రమాలు మేము చేస్తామని అనేటువంటి విషయం ఆయన నాకు చెప్పారు. ఏదైతే ఈ యాక్టివిటీ చేసిన సందర్భంలో ఈ గ్రామస్తులందరూ సహకరించినటువంటి విధానం ఏదైతే ఉన్నదో మాతృమూర్తులందరూ ప్రత్యేకంగా మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ గ్రామంతో ఏ రకమైనటువంటి సంబంధం లేకుండా ఇక్కడికి వచ్చి ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని చేపడుతున్నటువంటి సీతారామరాజు గారిని అభినందిస్తూ తప్పనిసరిగా నేనైతే చాలా ఆకర్షితున్నాయ్యా. నేను చిన్నప్పటి నుంచి భారతీయత ఆధారంగా పెరిగా, హిందూ సాంప్రదాయం ఆధారంగా పెరిగా, హిందూ సాంప్రదాయ సంస్థల్లో పనిచేశా. అయోధ్య రామాలయంలో నిర్మాణంలో కానీ అంతకుముందు కర్సేవలో కానీ కీలకమైనటువంటి పాత్ర పోషించాను. నన్ను చాలా చాలా ఆకర్షితులయ్యాను ఇక్కడికి వచ్చి. తప్పనిసరిగా నేను అడిగా ఇందాకనే, సీతారామరాజు గారిని డిస్టర్బ్ చేయొద్దు ఆయన యాక్టివిటీని. ఎప్పుడు ఎవరైతే మాతృమూర్తులు ఉన్నారో మహిళామూర్తులు వారు ఒకసారి నా భార్యతో కొంత టచ్లో ఉండి నన్ను కలవండి, ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి, భవిష్యత్తులో ఇంకా ఏ రకంగా దీన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతాం అనేటువంటి విషయం మనం ఆలోచించేద్దామని నేను చెప్పడం జరిగింది. రాబోయేటువంటి వారం 10 రోజుల్లో
తప్పనిసరిగా నన్ను కలవండి. మనం కూర్చుని దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలనేటువంటి ఆలోచనతో ఒక మంచి కార్యక్రమాన్ని తలపెట్టినప్పుడు భగవంతుడు అది ముందుకు వెళ్ళిపోయేటువంటి శక్తి మనందరికి కూడా ఇస్తాడు. ఆ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి విషయంలో మనందరం కలిపి పనిచేద్దాం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్తూ మరొకసారి ఇక్కడ నన్ను ఆహ్వానించినటువంటి మాతృమూర్తులకి, అది ప్రత్యేకంగా సీతారామరాజు గారికి, అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.